కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ నుంచి. ఇప్పుడు మాకు హెల్పర్కి వచ్చి 7,000 శాలరీ ఇస్తున్నారండి. వర్కర్కి వచ్చి టీచర్ అంటే వర్కర్కి 11,500 7,000 రూపాయల శాలరీ తీసుకుంటున్నాం మేము. ఎక్కడ పెట్టారంటే మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయ్. మాకు సచివాలయంకి వెళ్ళి మా పిల్లలు రేషన్ కార్డులో లేరనుకోండి, యాడ్ చేయించుకోవడానికి మేము వెళ్ళామనుకోండి, అమ్మ మీ ఆధార్ కొట్టి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు ఏమీ రావు. ఒకవేళ ఆ కుటుంబంలోని ఆ ఇంట్లో ఎవరైనా ఒక వృద్ధురాలు ఉన్నారనుకోండి, ఆ వృద్ధురాలకి పెన్షన్ తీసేస్తున్నారండి. వాళ్ళు ఇచ్చుంటే ముందు తీసేస్తున్నారు. అలాగే ఏమన్నా వికలాంగులు ఉన్నారనుకో, ఒక అంగన్వాడీ వర్క్ చేస్తుంది, తన భర్త వికలాంగుడు అనుకోండి, వాళ్ళకి పెన్షన్ లేదండి, రాదంట. అదే అమ్మఒడి లేవు. ఇంకా ఏంటంటే రేషన్ కార్డు కూడా మెయిన్ ఇంపార్టెంట్గా, రేషన్ కార్డే లేకపోతే 11,500 రూపాయల శాలరీ కాకినాడలో నివసించే అర్బన్ ప్రాజెక్ట్ వాళ్ళకి కేవలం ఇంటద్ది ఒక 2 రూములు తీసుకుంటే 6,000 రూపాయలండి. ఒక్క ఆడది 6,000 రూపాయలు రెంట్ కట్టుకొని కతిమ 5,000 పెట్టి తినేసి ఇవన్నిటికి ఎలా జరిగిపోద్ది? పిల్లల్ని చదివించుకోవడానికి కుటుంబ బాధ్యతలన్నీ అంతేనండి. ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి ఒక్క 1,000 రూపాయలు కూడా పెంచలేదండి శాలరీ. 11,500 రూపాయలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు పెట్టిన జీతం.